వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. భారతదేశంలో ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాను మరింత పక్కాగా మార్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. నవంబర్ 11, 2025న జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ డిఎంకే పార్టీ ద్వారా ఆర్ఎస్ బర్దీ దాఖలు చేసిన పిటిషన్, ఎన్జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రశాంత్ భూషణ్ ద్వారా వేసిన పిటిషన్లను విచారించింది. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా ఆపాలని ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 22 ఎన్నికల రిజిస్ట్రేషన్ నియమాలు 1960లో రూల్ 21A ఈ ప్రక్రియ ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు వాదించారు. డిఎంకే తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదించారు. ఈ ప్రక్రియలో తొందర ఎందుకు, నేను స్టే కావాలని చెప్పడం లేదు. ఈసీఐ, నేను, మీరు కూడా వ్యవస్థ సరిగ్గా పనిచేయాలని కోరుకుంటాం. ఇది విరుద్ధమైన కేసు కాదు అని కపిల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈసీఐ తరపు లాయర్లు ఆల్రెడీ హైకోర్టులో ఇలాంటి కేసుల విచారణలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టులకు ఎస్ఐఆర్ కి సంబంధించిన విచారణలను నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు ఈసీఐకి వ్యతిరేకంగా ఉన్న 6 పిటిషన్లపై నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 26కి షెడ్యూల్ చేసింది. తాజాగా ఎస్ఐఆర్ ని ఆపలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కొనసాగుతోంది కాబట్టి ఈ దశలో ఆపలేమని తెలిపింది. దీనిపై తన వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ తీర్పు పిటిషనర్లకు పెద్ద షాక్ గా మారింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించడం ద్వారా ప్రజల హక్కులు ఉల్లంఘించినట్లు అవుతుందని ప్రతిపక్షాలు ఇప్పటికే వాదిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఇది డ్రాఫ్ట్ జాబితా మాత్రమే. ఏదైనా చట్ట విరుద్ధం ఉంటే మొత్తం ప్రక్రియను రద్దు చేయవచ్చు అని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ పై ముందుకు వెళ్లేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇండియా స్థాయిలో ఎన్నికల జాబితాను అప్డేట్ చేయడానికి ఈసీఐ చేపట్టిన చర్య. జనవరి 2025లో అప్డేట్ చేసిన జాబితాను ఆధారంగా తీసుకుని ఆధార్, ఈపీఐసి వంటి డాక్యుమెంట్లను ఉపయోగించి పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లను చేర్చడానికి, తొలగించడానికి వీలవుతుంది. పెద్ద ఎత్తున పేర్లను తొలగించడం అనే టార్గెట్ కాకుండా పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లను చేర్చడం అనే లక్ష్యంతో పనిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ ప్రక్రియ వల్ల బీహార్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఓటర్లు ఇబ్బంది పడకుండా చూడాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రక్రియలో ప్రజల హక్కులు దెబ్బతింటాయని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తదుపరి విచారణలో అన్ని అంశాలపై మరింత వివరంగా చర్చించనుంది. ఈ అప్డేట్ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియకు కీలకమైనదిగా మారింది.